వన్ పంచ్ మ్యాన్, లూఫీ ఇదే చెప్పు. తెలియదు. రోల్స్ రాయిస్, ఫ్యాంటమ్ గోస్ట్, బోర్టెల్. సీ దిస్ వన్. అందరి ఇంట్లో ఒక్కొక్కరు పెట్టుకోవాలన్నమాట. అందరికీ మీకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఇది చదివినామనుకో మీకు రిలీఫ్ వస్తుంది అనమాట. మీరు అన్నీ ఏదైనా మీకు. హాయ్ గైస్, ఇప్పుడే నెక్సస్ మాల్కి వచ్చాం. ఏం మాల్ ఇది? వేగా సిటీ మాల్. వేగా సిటీ మాల్కి వచ్చాం విత్ మై ఫ్రెండ్స్. తేజ కరువు బ్యాచ్ అనమాట. ఇదంతా మొత్తం కరువు బ్యాచ్ నాయర్లు. ఊరికేరా ఫన్ ఈజ్ పార్ట్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేనే ముందు కామెంటరీ కాదు, ఇప్పుడు కామెంటరీ ఎవరు? లూయిస్ ఫిలిప్ అంటే దానిలో మనం పోకూడదు. ఆఫర్తో మనకి అప్డేట్లు దానిలో ఫోన్ కూడా పోవాల్సిన అవసరం లేదు. బై 1 get 3 ఉంటుంది. మైక్ నీ దగ్గర ఉంది. ఇది బాగుంది. ఎవరు రైడు? కాళ్ళు కూడా ఉండేదా? వీడు ఎవడు? రోజో సటూరో వీడు తెలీదు. అదే నాకు తెలియదు. వీళ్ళే కార్లన్నీ చెప్పేస్తారా? నరుటో, కకాషే, ఇటాచి, వన్ పంచ్ మ్యాన్, లూఫీ ఇదే చెప్పు. తెలియదు. రోల్స్ రాయిస్, ఫ్యాంటమ్ గోస్ట్, బోర్టెల్. ల్యాంబోర్గిని హురాకెన్, డోజ్ ఛాలెంజర్, థార్ రాక్స్. ఇది డోజ్ ఛాలెంజర్, థార్ రాక్స్, రోల్స్ రాయిస్, ల్యాంబోర్గిని హురాకెన్, F1, పగానీ జోండా. చూపి పగానీ జోండా. బ్యాట్మ్యాన్ ఎడిషన్. మినీ కూపర్ ఒకటి ఉంది, అది ZX రన్నర్. వినిపిస్తుంది. వినిపిస్తుంది. పగానీ జోండా. ఏమి సినిమా పోదాం. సినిమా పంజోన్ రా. దానిలో మన టికెట్ ఏం తీసుకుని వద్దలే. ఆడాలంటే టికెట్, చూడాలంటే ఎందుకు టికెట్? వాళ్ళు చూడు. మనకు కావాలే మరి చూడాలి, అడుగుతారేమో టికెట్. పదరా. ఏదో గాయస్ ఏముంది గాయస్ ఇది? తీసుకోమన్నాడు పిల్లల కోసం చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇవన్నీ టికెట్లు తీసుకుంటేనే ఓగుతాయి. టికెట్ తీసుకొని ఇక్కడ ఎంత ఒకటి అంటే బజార్ కొడితే ఏదో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఫన్ జోన్ అనమాట. ఇది ఏదో కొడితే ఇదేదో వస్తుంది. అన్నీ కొట్టే తప్ప అది ఏం లేవురా. అదే ఫ్రీ లేదు భాయ్. వీటికన్నీ ట్యాప్ చేస్తే మనకి వస్తుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. ఇవన్నీ కన్ఫామ్ సెలెక్ట్ అయ్యి కూర్చొని ఆడాలి. అదే మన ఇలా కొట్టాలి.
ఇది బలబల గేమ్. ఇది బలబల గేమ్. Let's go for some fun fishing. Good luck. తేజ చేపలు ఎరగడం అన్నమాట. హౌ టు ఎరగడం చేపలు. ఈ పక్క చేపలు ఉన్నాయి తేజ. అదే అది టికెట్ కావాలరా. ఈ టికెట్ ఇది ఈడ స్కాన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ₹1 కాదురా, 1 టికెట్ రా, 1500. అది ఇది యూట్యూబర్ అంట. యూట్యూబర్కి మళ్ళా అన్ని గేమ్స్ అనమాట. చిల్లన్ గేమ్స్ అన్నీ ఉంటాయి ఇలా కూర్చొని. ఈ ఒకటి కూడా కాదు కదా. ఏ డెమోరా డెమో తేజ తేజ ఆడుతున్నాడు గైస్. ఏం కాదు అయిపోయింది గైస్. మనం గెల్ చేస్తాం ఇప్పుడు. సో going to next. ఇవన్నీ చూసారు కదా, అంటార్కిటికా స్నో మాదిరిగా, స్నో ల్యాండ్ మాదిరిగా పెట్టాడు అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా గేమ్స్ ఉన్నాయి మనకి. మన వినాయక కొంచెం బాగా ఆడాలి కొంచెం గట్టిగా. తిప్పితే కదా, తిప్పితే కదా కార్ని. ఇంత సానైందిరా, దీని రానుగలరా. వినాయక్ ఆడుతున్నారు గైస్, సూపర్గా ఆడుతున్నాడు. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. టికెట్ లేవు గైస్, టికెట్లు ఉంటే అన్ని పని. టికెట్ లేవు గైస్, టికెట్లు ఉంటేనే ఓపెన్ అవుతుంది. సో మన దగ్గర టికెట్ లేవు కాబట్టి టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అంట అలో. సో మన దగ్గర అలో లేదు. వీళ్ళు ఫోటో తీసుకున్నారు, వీళ్ళు ఫోటో తీసుకున్నారు గైస్. పని చేస్తున్నాయి కానీ డెమో సీజన్ మాత్రమే, డెమో మాత్రమే అన్నీ పని చేస్తున్నాయి కదా. కానీ అంటే ఓన్లీ డెమో మాత్రమే వస్తున్నాయి. అంటే ఫుల్గా రావడం లేదు. సో అంతే. వీడెప్పుడు ఫోటోలు పిచ్చారు మనకి. వీడికి ఫోటోలు తప్ప ఇంకొక డాన్సే ఉంటుంది. ఫోటోలు ఎప్పుడు ఫోటోలు. రారా ఏ చాలే రాండి రే. చూడండి గాయస్, మనగానే నీటి తీస్తా.
డ్రైవర్స్ పిఓఈ అది ఆల్రెడీ అదే పోతాను. అయిపోయిందా? మనం బా క్రెడిట్స్ కావాలండి గైస్. ఆ? దానికి క్రెడిట్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ గైస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఏ నువ్వు తీరా, నేను తోలుతా. వెళ్తున్నారు గైస్, లేదా దుమ్ము లేపుతున్నారు, దుమ్ము లేపుతున్నారు గైస్. సూపర్ మైండ్ బ్లోయింగ్. సౌండ్ బాగా కుదురుతుంది. మన ఇక అయిపోయింది, మనం వెళ్తున్నాం. మనకి ఎక్కువసేపు ఉండకూడదు, ఎక్కువసేపు ఉంటే కూడా ఓకే ఆడాలనిపిస్తుంది. సో వాళ్ళు ఎదురా, వాళ్ళు రాలేదు గైస్, వాళ్ళు ఆడే ఉన్నారు గైస్. రాకుండా ఆడే ఉన్నారు గైస్. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. తేజ కూడా ఎక్కడికి వెళ్ళాడు. తేజ నా కెమెరా తీసుకున్నాడు. కెమెరా కనపడడం లేదు. ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మేబీ. నేను మాట్లాడుకుంటూనే ఉన్నా. క్రెడిట్స్ గైస్, ట్రాన్స్ఫార్మర్స్ గైస్. అయిపోయింది గైస్, ఫుల్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ బాగుంది గైస్, సూపర్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. పదంబా. పైకి వెళ్తున్నాం గైస్, పైకి రండి. ఈడు కూడా మూవీస్ ఉన్నాయరా? ఈ సినిమా ఉందంటారా? సినిమా పోదామా? అదే సినిమా పోదామా? సినిమాస్ ఉన్నాయి గైస్, ఇక్కడ పీవీఆర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. మనకి చదువుకోవడం ఇప్పుడు చాలా వరకు చదివేస్తాను అనమాట. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదువుతా. కెమెరా ఆడు చూపిరా అంటే వాడి ఫేస్ చూపించుకుంటాడు గైస్. నేను చదివిన ఒక బుక్ చదివా, ఇక్కడెక్కడ ఉండాలి చూపిస్తా గైస్. ఇక్కడెక్కడ ఉండాలి చూసా, బట్ ఎక్కడుందో ఐ కాంట్ ఫైండ్ దట్ వన్ బ్రో. వి ఆల్వేస్ రికమెండ్ దిస్ వన్ బ్రో, దిస్ వన్. సీ దిస్ వన్. అందరి ఇంట్లో ఒక్కొక్కరు పెట్టుకోవాలన్నమాట. అందరికీ మీకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఇది చదివినామనుకో మీకు రిలీఫ్ వస్తుంది అనమాట. మీరు అన్నీ ఏదైనా మీకు బాధ వచ్చినప్పుడు ఫేస్ చేసే మనకి ఆ ధైర్యం కానీ సొల్యూషన్స్ కానీ యూ కెన్ ఫైండ్ దిస్ బుక్ బ్రో. ఐ ట్రూలీ రికమెండ్ దిస్ బ్రో. మన దగ్గర ఉంది కాబట్టి మనం చదవం. దిస్ వన్ ఆల్సో గైస్. These two books are highly recommended. Follow. చూపిస్తా, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇంకేం లేవు గైస్. హాట్ వీల్స్ ఎగ్జాక్ట్గా మనకి చాలా నచ్చినవి ఇవి. హాట్ వీల్స్ చూపిరా.
మేల్ ఆడియన్స్ అన్ని హాట్ వీల్స్ అంటే ఇంకా మనకి తెలిసిందే కదా, స్వాగ్ ఉంటుంది అనమాట, ఫుల్ 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 స్వాగ్ ఉంటుంది. సారీ గైస్. ఏది ఈజీ బ్యాగ్స్ తీసుకో. ప్యారడైజ్ పోతే 50 రూపాయలకి 100 గ్రాములు ఇస్తాం. మనోడేదో ఆడదా Delicious items. మనోడ్ Taste करने को है. मेरे जो పక్కరారా నోడి పక్కరారా. ఓకే బాయ్ చెప్పరా. ये मरहबा. చాలా బాగున్నాయి గైస్, చాలా మేము ఇప్పుడే తిన్నాం, చాలా బాగున్నాయి ఐటమ్స్. రికమెండ్ చేస్తాం. వీలుగా ఉంటుంది వాళ్ళు పిలిచి మరి వీడియో తీసుకుంటే ఆడ కూకోడు వాళ్ళు ఈ కెమెరాకే రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది మనం పోయింటే, నువ్వు పోయింటే మనం పిలిచిన కదా, మనల్ని ఫోన్ ఎత్తుకో, ఒకవేళ ఐఫోన్ ఎత్తుకోపోయినా వాళ్ళు రాలేదు. అదా ఓన్లీ ఫర్ కెమెరా బ్రో, అందుకని రిచ్ అవ్వాలని చెప్పేది, ఖాళీ కాదు, రిచ్ 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 అయిపోవాలి. ఎక్కడ పోయినా షో కోసం వస్తాం గైస్, షాప్ ఫుల్ షాప్. ఉమెన్స్ రా వెన్ను అయితే ఇది యూట్యూబ్ వీడియో లాంచ్ చేయాలి. ఆ ల్యాండ్స్కేప్ ఒకటి నువ్వు ఒక చూపులా స్టోర్ లో వస్తుంది గైస్, ఫుల్ మాల్ తిరిగి అలసిపోయా. ఓ షట్, మాలకి తీసుకోబోయి దానికోసం అది వచ్చి ఇక్కడ లాస్ట్కి ఏం తీసుకొని ఏం లేదు గైస్, ఫుల్ తిరుగుతూ అయిపోయాం. రే బాబు అన్నంటే చూడండి గైస్, అందరూ అన్నంటే చూడండి, అప్పటి నుంచి సంపుతా. మాల్కి వచ్చాం. రే మాల్కి వచ్చాం కానీ ఇక్కడ తినింది లేదు, చూసింది లేదు, తిరిగింది లేదు, ఏం లేదు. ఊరికి మాల్లో కూడా ఏమంత పెద్దగా లేదనుకో, ఏదో చిన్న స్టాల్స్ ఉన్నాయి అంతే, అక్కడ పెద్దగా ఏం లేదు. ఊరికే టైం పాస్ అలా ఒక 5 minutes అంతే, దాని నుంచి ఏం మాల్లో కూడా పెద్దగా ఏం లేదు. సో నేను అంత పెద్దగా రికమెండ్ చేయను ఈ మాల్ని. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం గైస్. సినిమా గైస్ ఇప్పుడే తినడానికి వచ్చాం. మనోళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఏం తినాలి ఏం కదా అనేసి, ఫుల్ డిస్కషన్లో ఉన్నారు. బిర్యానీ
నేనేమో బిర్యానీ తిందామంటుంటే వీళ్ళకి ఐడియాలా. चिकन राइस है, गोभी राइस है, एग राइस है और पराठा है। बहुत सॉरी पराठा आज नहीं, पराठा वाला छुट्टी है, ये छुट्टी की है इसीलिए पराठा नहीं है। और चिकन चिल्ली मिलेगा, चिकन 65 ऐसे मिलेगा, पेपर चिकन। हाँ भैया हाँ बिरयानी है भैया, चिकन बिरयानी 110 है। चिकन राइस 110, एग राइस 60 70। చికెన్ రైస్ వానికి చికెన్ రైస్ ఫస్ట్ ఫైనల్ చేశారు చికెన్ రైస్ కోసం. చికెన్ రైస్ सिंगल का डबल सिंगल भाई एक सिंगल ऑमलेट। దీనికోసం ఒక 1 minute డిస్కషన్. ప్రశాంతంగా బీటీఎం గుడిపి గార్డెన్ పోతే మనీస్ బిర్యానీ వస్తుంది, హైలైట్ ఉంటుంది. వీళ్ళేమో ఏడకేమో తీసుకొచ్చాడు, షాప్ పేరు కూడా తెలియదు. చూద్దాం, మెనూ హైలైట్ ఉంది. సరే వీడియోగ్రాఫర్ మాట కూర్చో, నేను కూర్చుంటా. వాడికి జిప్ ఫెయిల్ అయిపోయింది, ప్యాంట్ జిప్. తర్వాత ఏం చెప్పినారా, ఏం చెప్పారు బాయ్స్? ఆబ్జెక్ట్ దేనే అది కొంచెం కదిలితే పడిపోతుంది, కింద స్టాండ్ లేదు, ఊరికి అట్లా నిలబెట్టలేదు. నేను నాన్నగారులో దాన్ని తమిళ ఇస్తాను. ఓకే, ఏం చెప్పారు బాయ్స్? చెప్పండి రా, ఏం చెప్పారు? ఏమొద్దు, నేను కావాలంటే బిర్యానీ తింటా. నెక్స్ట్ సండే ప్లాన్ చేస్తాం గైస్. నెక్స్ట్ సండే ఓకే గైస్. ఏం ఆర్డర్ పెట్టారా? చికెన్ రైస్. నీకేం పెట్టారా? చికెన్ లాలీపాప్. కొద్ది వావ్, అది రాదులే. ఏం ఆర్డర్ పెట్టాం? చికెన్ బిర్యానీ, 2 బిర్యానీలు. మొత్తం చికెనేనా? లాలీపాప్ బిర్యానీ. ఆయనకి లాలీపాప్ బిర్యానీ కావాలంట. చికెన్ రైస్ గైస్. మాస్టర్ ఆయన కొంచెం సై అవుతున్నాడేమో, అందుకనే బాగా కలుపుతున్నాను గైస్. ఫుల్ స్వాగ్ ఉంది గైస్, ఫుల్ స్వాగ్. అందరు రివ్యూ అయిపోయాయి గైస్, ఇప్పుడు మన రివ్యూ. బాగుంది. చప్రి నా కొడుకు మారి తింటున్నాం, బాగా తినసావే. మేము ఎరగట్లా ఇట్లా ఎద్దుకున్నా, నన్ను మళ్ళీ చప్రి నా కొడుకు అంటాను. నిజంగా బాగుంది. ఏమన్నా ఈ సినిమా థియేటర్లోకి ఎత్తుకెళ్ళొచ్చాను. కోయంబత్తూర్ ఎత్తు బాగుండేమా? బాగుండదు, కెమెరా ఎత్తుకోకూడదు. ఎత్తుకొని పోవచ్చు కానీ వీడియో తీయకూడదు. చెక్ చేయరా? ఇదంతా అంత పెద్ద థియేటర్ కాదు. కోయంబత్తూర్ కోయంబత్తూరులో పడిచటం. నిన్న నైటే బార్బెల్ రివ్యూ చూసి సినిమాకి వెళ్తున్నా. మా ఇంటి బంగారం బార్బెల్ రివ్యూ తెలుసుగా, బార్బెల్ రివ్యూ ఎట్లుంటుందో.
అది ఆపేసాయి. థియేటర్ అంతా మందే, ఫుల్ కాదు. ఇప్పటికీ ఒక 30-40 సినిమాలు పోయింటారు హరీష్ థియేటర్స్కి. వరస్ట్ సినిమా ఇది ఒకటి, బాలేదా? అస్సలు బాలేదు. మా బేబీ చెప్తుంది. ఇంకా మలయాళంలో అని చెప్పింది ఏంది మూవీ టుడే ఎక్స్పీరియన్స్ కానీ మూవీ ఎక్స్పీరియన్స్ కానీ. ఈరోజు ఎక్స్పీరియన్స్ వేస్ట్, మూవీ అయితే ఇంకా 100% వేస్ట్. అంటే బాను చెప్పినట్లే నేను చాలా సినిమాలు పోయింటా, కానీ అంత సినిమాని నేను ఏడో చూడలేదు. వెరీ గుడ్ సినిమా అంటావా బ్యాడ్ సినిమా అంటావా? Recommend చేస్తావా? సమంత కోసం పోయినా కూడా సమంత కూడా బాగాలే సినిమాలో. ఇంకేం చెప్పేది. మన వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయినారు గైస్, ఫుల్ అండ్ డిసప్పాయింట్ అయ్యాడు. మన తేజ చూడండి మళ్ళీ చూస్తాను బార్బిల్ రివ్యూ ముందు చూసా, సినిమాకి పోయే ముందు నిన్న నైట్ సినిమా చూసా, మళ్ళా చూస్తున్నా వాడు చెప్పింది కరెక్టా లేదా అని చెప్పేసి. నన్ను అడిగితే రివ్యూ బాగుంది, రివ్యూలో వాడు ఇంకా మంచిగా చెప్పాడు, ఈ బాగున్నాయి అని చెప్పేసి. సినిమా సరే ఆ రివ్యూ చూసి సరే బాగుంది కదా అని చెప్పి సినిమాకి పోయా. తర్వాత అర్థమైంది అందరూ బార్బిల్ వేసుకుంటారు కానీ బార్బిలే నయ్యం, రివ్యూవే బాగుంది సినిమా కన్నా. అంటే రివ్యూ బాగుందంటే వాడు ఇంకా హైప్ ఇచ్చాడు, ఓకే ఈ ఆస్పెక్ట్స్ బాగున్నాయి అవి బాగున్నాయి అని చెప్పేసి. చండాలం బ్రో, ఎవరు చూసాడు అసలు సినిమా. ఓకే గైస్, 2 days కింతే. స్టే ట్యూన్, బాయ్.